శృతి సెలవు తీసుకోలేదు. తనని సెలవు మీద పంపించారు. ఇదంతా నీ ప్రియమైన మరిది ప్రదీప్ వేసిన ప్లాన్ అని. యశ్వంత్ మనసులోంచి అర్పిత జ్ఞాపకాలని ఎప్పటికీ చెరిపేలేవు. తను మళ్ళీ ప్రేమలో పడటం ఎప్పటికీ జరగదు. పల్లవి పుట్టినరోజు సంఘటన జరిగి 2 రోజులు కూడా కాలేదు. మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావా? అర్పిత స్థానం మీకెన్నటికీ దక్కదు. అర్థమైందా మీకు? నా జీవితంలో నా మనసులో ఉన్న ఆర్తి స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. నేను కిచెన్లోకి వెళ్ళి చూస్తాను. రాత్రికి ఏం వండాలి? అరే నేను నిజంగా చెప్తున్నాను రా, నా మాట నమ్ము. ఈ వీకెండ్ మీట్ అవడానికి ట్రై చేద్దాం. ఇంకా మన గ్యాంగ్ అందరితోనే చెప్పు. బాయ్. నువ్వెందుకు ఇలా చేసావు ప్రదీప్? అబద్ధం చెప్పి శృతితో లీవ్ పెట్టించావు. నేను నీకింతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యశ్వంత్ గారి మనసులో ఉన్న అర్పిత స్థానాన్ని నేను ఎప్పటికీ భర్తీ చేయలేను. కానీ నీకంటూ స్థానం ఏర్పరచుకోవచ్చు కదా ఆర్తి. ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. అలా ఎప్పటికీ జరగదక్క. ప్రేమ కేవలం ఒక్కసారి కలుగుతుంది, మళ్ళీ మళ్ళీ కాదు. అలాగా? అయితే అదే విషయం నా కళ్ళలో సూటిగా చూస్తూ చెప్పు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఆర్తి. నువ్వు యశ్వంత్ని ప్రేమిస్తున్నావు. ప్రేమించాలి కూడా. నువ్వే తప్పు చేయడం లేదా ఆర్తి ఇలా దాచిపెట్టడానికి? అక్క, ఇది ప్రేమ కాదు. అవునా? నిన్న రాత్రంతా నువ్వు యశ్వంత్తో కలిసి పనిచేస్తున్నావు. నీకు ఆకలి గురించి కానీ ఇంకే విషయం గురించి కానీ గుర్తులేదు. ఇప్పటికైనా నిజం చెప్పు ఆర్తి. నీ గుండెల మీద చేపెట్టుకొని చెప్పు. నీకు యశ్వంత్తో కలిసి సమయం గడపడం సంతోషంగా అనిపించడం లేదా? నీకు యశ్వంత్తోనే మళ్ళీ మళ్ళీ సమయం గడపాలని అనిపించడం లేదా?